ఇరాన్ దగ్గరకు అణ్వాయుధం లేదు, ఇది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్తోంది. ఇరాన్ అణు సామర్థ్యం మీద మేము చేసిన దాడులు కేవలం హెచ్చరికలు కావు, ఇవి అంతిమ తీర్పు. ఇరాన్ అణుకలలు ఇప్పుడు ధ్వంసమైనవి, వాళ్ళ అణు కార్యక్రమం కోలుకోలేని దెబ్బతీశాం, ఇది నెతన్యాహు చెప్పుకొస్తుంది. ద థ్రిల్లింగ్ ఎగ్జిక్యూషన్, ఇది ఇజ్రాయెల్ వాయుసేన అలాగే F-35 యుద్ధ విమానాలతో అమెరికా కలిపి చేసింది. ఇరాన్ రాడార్ వ్యవస్థల కళ్ళుగప్పి సాగించింది. ముందు ఇరాన్ అణు పరిశోధనా కేంద్రాల ధ్వంసం, క్షిపణి తయారీ కేంద్రాలు ఇంధన నిల్వలు ధ్వంసం చేయడం, గాల్లోనే శత్రువును తుత్తునీలు చేసే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా దాటుకుని మరి వెళ్ళి అటాక్ చేసుకొచ్చినాయి. ఇప్పుడు అందుకని S-300 లాంటి రష్యా, ఎందుకంటే చైనాని నమ్ముకుని మునిగింది ఇరాన్, ఇప్పుడు రష్యాని నమ్ముకుని కాస్త F-35ని కోల్చగలిగింది. కేవలం నిమిషాల వ్యవధిలో వందల కొద్ది బాంబులు ఇరాన్ సైనిక స్థావరాల మీద కొట్టడం, ఇరాన్ భూగర్భ కేంద్రంలో యురేనియం శుద్ధి చేస్తూ అణుబాంబు తయారీకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అది అసలు బయటికి తీయడానికి వీలు లేని పరిస్థితిని ఇప్పుడు తయారు చేస్తూ రకంగా యురేనియంని భూసమాధి చేసి పడేసింది ఇజ్రాయెల్. అందుకే ఈ ధైర్యంగా చెప్తున్నారు.